ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ పక్కకెళ్ళిపోయి, నోటి దగ్గర ముద్ద పోతున్నటువంటి పరిస్థితి అటు వాలంటీర్లకు చూసాం, సచివాలయ ఉద్యోగులకు చూసాం, లేకపోతే ఆరోగ్యశ్రీ ఆస్పత్రికి చూసాం, అట్లాగే పిహెచ్సి వైద్యులకు చూసాం. ఇప్పుడు కొత్త సమస్య ఎవరిది అంటే 108 ఉద్యోగులది. 108 ఉద్యోగులుకి అప్పట్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంటంటే, మేము అధికారంలోకి రాగానే ₹4,000 శాలరీ పెంచుతామన్నారు. 4,000 పెంచామని కూడా ప్రకటించారు. అఫీషియల్‌గా టీడీపీకి సంబంధించినటువంటి అనేక మంది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. తీరా చూస్తే అది పోయి ₹1,000 తక్కువ జీతం వస్తుందట. దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి అవుట్‌సోర్సింగ్‌కి సంబంధించినటువంటి సంస్థోళ్ళు జీతం ₹1,000 తగ్గించిస్తున్నారన్నట్టుది. ఇప్పుడు వీళ్ళు కొన్ని డిమాండ్లని తెర మీదకి తీసుకొనొచ్చారు. తమని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిణామాల నుంచి కాపాడమని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 108 అంబులెన్స్ సర్వీస్‌లో ఉద్యోగులుగా పనిచేస్తున్న ఈఎంటీ, పైలట్ల యొక్క పనితనాన్ని గుర్తించి చంద్రబాబు గారు జీవో నెంబర్ 49ని పునరుద్ధరించి ఒక్కో ఉద్యోగికి నెలకి 4,000 పెంచి కొత్త సర్వీస్ ప్రొవైడర్ ద్వారా చెల్లించాలని ఆదేశించడం జరిగింది. కానీ మన సంస్థ వాళ్ళు 108 సర్వీస్ నిర్వహణ బాధ్యతలు చేపట్టి నేటికి 4 నెలలు పూర్తి, అంటే కొత్త వాళ్ళు తీసుకుని కాంట్రాక్టు అరబిందో నుంచి తీసుకున్న తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారి ప్రకటన మేరకు ₹4,000 ఇంతవరకు అమలు చేయలేదు, తక్షణం అమలు చేయమని అడుగుతున్నారు. మరి పోలీస్ ఎఫ్ఐఆర్ ఉన్నదని, పలు రకాల పనిష్మెంట్లు అని సంస్థ వాళ్ళు విధులు ఇందులో విధులు ఆపుదలు చేస్తున్నారు కొంతమంది. ఎన్ని రోజులు గడుస్తున్నా ఆ ఉద్యోగులకి తిరిగి ఉద్యోగాలు ఇవ్వట్లేదట, వాళ్ళని సతాయించుతున్నారట, ఏడిపిస్తున్నారట. మరొక వైపున ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవహారాలకి ఇప్పటికీ చాలా తేడాలు జరుగుతున్నాయి. సంస్థ వాళ్ళు ఈఎంటీ ట్రైనింగ్, పైలట్ ట్రైనింగ్ అనేది ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో మరింత స్కిల్ పెంపొందించి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించి మరిన్ని ప్రజల ప్రాణాలను నిలిపే విధంగా స్కిల్స్ను పెంపొందించే విధంగా ఉండాలి. కానీ ఈఎంటీ బి బేసిక్లకి, ఈఎంటీ ఏ అడ్వాన్స్ సబ్జెక్ట్ అనుసరించి ప్రీ టెస్ట్ని వ్రాత పరీక్ష స్కిల్ నిర్వహించి దానిలో తప్పిన వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వకుండా తిరిగి పంపించేస్తున్నారట. ఆ 2 పరీక్షలు పెట్టి వాళ్ళకి మరియు అందరికీ అడ్వాన్స్ సబ్జెక్ట్ అయిన ఏసీఎల్ఎస్, ఐటీఎల్ఎస్ వంటి వాటిలో ట్రైనింగ్ పెట్టి మరింత స్కిల్ ఇంప్రూవ్ చేసే విధంగా చర్యలు తీసుకోండి, కానీ నోటి దగ్గర ముద్ద తీసేద్దని కోరుతున్నారు. భవ్య అనే సంస్థ ఇది కాంట్రాక్ట్ తీసుకునే ప్రజలు భవ్య సంస్థ వాళ్ళు వచ్చి నేటికి 4 నెలల కాలం పూర్తయిన ఇప్పటికీ ఏ ఉద్యోగికి అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వట్లేదు. నెలల జీతాలు చెల్లించినప్పటికీ ఏ స్లిప్లు ఇవ్వట్లేదు. ఏ ఉద్యోగికి ఎంత జీతం ఎంత వచ్చింది అనే స్పష్టత లేని కారణంగా ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కాబట్టి వెంటనే పే స్లిప్లు అందించి వాటిని అనుసరించి ఉద్యోగికి తగిన జీతాన్ని భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క ఉద్యోగికి స్లాట్ అప్గ్రేడేషన్ చేయాలని కోరుతున్నారు. గత నిర్వహణలో సంస్థలు పలువురు ఉద్యోగులకి పలు కారణాల నిమిత్తం పనిష్మెంట్లో భాగంగా విధులు ఆపుదల చేసిన తర్వాత పనిష్మెంట్ కాలం పూర్తయిన తర్వాత విధులకి అవకాశం కల్పించున్నారు. కానీ ప్రస్తుతం భవ్య వాళ్ళు అట్లాంటి పనిష్మెంట్ కారణాన్ని చూపుతున్నారు తప్పించి జీతాన్ని తగ్గించడం చేస్తున్నారట. హయ్యర్ స్లాట్ వేతనం 29,000-30,000 అందుకుంటున్న వాళ్ళకి లోయర్ స్లాట్ 18,000-20,000 వేతనంకి మార్చి తగ్గింపు వేతనం చెల్లించి పొట్టగొడుతున్నారట. కావున వాళ్ళ గతంలో ఉన్న స్లాబులను అనుసరించి వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత సర్వీస్ ప్రొవైడర్లు ఉద్యోగులకు అమలు చేసినటువంటి రిలీవింగ్ బిల్లులు, ఐటీడీఏ అలవెన్స్, లొకేషన్ బిల్లులు వంటి పలు అలవెన్సుల్ని భవ్య వాళ్ళు ఇప్పటి వరకు చెల్లించలేదట. వాటిని వెంటనే అమలు చేయడంతో పాటు బకాయిలు వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దానికి ₹1,000 ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళట ఈ ఏజెన్సీ ప్రాంతాలు. గ్రూప్ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్, గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, న్యాచురల్ డెత్ ఇన్సూరెన్స్, ఫెస్టివల్ హాలిడేస్తో కూడినటువంటి లీవ్ పాలసీల మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అవన్నీ తీసుకోవాలని కోరుతున్నారు 108 ఉద్యోగులు. తద్వారా ఏదైతే ఐటీడీఏ పరిధిలో పనిచేసే 108 ఉద్యోగులకి జగన్ ఉన్న టైంలో ఐటీడీఏ అలవెన్స్ అని 1000 ఇచ్చేవాళ్ళట. ఇప్పుడు అవి కూడా తీసేశారట. 4,000 పెంచుతామన్నది పోయింది, పైగా ఈ ₹1,000 కూడా తగ్గించారన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తున్నారు.